అందరికీ నా పేరు సుధీంద్ర. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఏకాశి గురించి ఒక కథ చెప్పబోతున్నాను. అయితే ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. అయితే అతని ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చాలా బద్ధకస్తుడివి, నువ్వేం చేయవు, వెళ్ళి ఒక ఆశ్రమంలో ఉండు అని చెప్తే సరే అని చెప్పి వెళ్తాడు. ఒక మంచి ఆశ్రమం వెతుకుతాడు. అప్పుడు చెప్తాడు, అక్కడ ఉండే గురువు గారికి చెప్తాడు, నేను ఇక్కడ మీ దగ్గర చదువు నేర్చుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను మీ ఆశ్రమంలోకి రావదలుచుకుంటున్నానంట. సరే అంటాడు గురువు గారు. అప్పుడు బ్రాహ్మణుడు ఎన్ని పూట్ల భోజనం పెడతారంటే 2 పూట్ల అంట. సరే అని చెప్పి వెళ్తాడు. అయితే అతను అనుకుంటాడు, రోజు తినడం పడుకోవడం అంతే కదా అని అనుకుంటాడు. అలా రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది. అప్పుడు అందరూ వంటలు చేసుకోకుండా పూజలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే, ఎవరు వంటలు ఎందుకు వండట్లేదు ఆశ్రమంలో అని చెప్పి గురువుగారిని అడిగితే, ఈరోజు ఏకాదశి నీకు తెలీదా, ఈరోజు ఎవరు వంటలు వండరు తినరు అంటే, నేను ఏకాదశి చేయలేను, నేను చనిపోతాను ఏకాదశి చేస్తాను. నీకోసం అయితే మేము ప్రత్యేకంగా చేయలేం కదా, నీకు అన్నీ ఒక్కొక్క కేజీని ఇస్తాడు, అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి నువ్వు వంట చేసుకో అని చెప్తాడు. సరే అని చెప్పి 1 కేజీ బియ్యం కూరగాయలు అన్ని తీసుకొని వెళ్తాడు. అయితే వెళ్తూ ఉండగా గురువు గారు ఆపిలా చెప్తాడు, నువ్వు ఏదన్నా పదార్థం తినే ముందు అది దేవుడికి సమర్పించి తిను అని చెప్తాడు. సరే అని చెప్పి బ్రాహ్మణుడు వెళ్తాడు. అక్కడికి నది దగ్గరికి వెళ్ళి వంట వండుకుంటాడు. బద్ధకస్తుడు కదా, ఇంట్లో ఎప్పుడు పనులు చేయలేదు కాబట్టి చపాతీలు మాడిపోతాయి, అన్నం సాదాగా ఉడికిపోతుంది, జరిగిపోతుంది ఎలానో అలా. అప్పుడు గురువుగారు చెప్పారు కదా పిలుద్దామని చెప్పి పిలుస్తాడు. ఇలా, రామా ఇట్రా నేను భోజనం వండాను అంటే రాడు. అప్పుడు ఇలా పాట పాడి పిలుస్తాడు, శ్రీరామయ్య ప్రభు రామయ్య మేరే భోజన్ కో భూక్ లగాయే అని పాట పాడి పిలుస్తాడు. అప్పుడు ఇలా చెప్తాడు, రామా నువ్వు అనుకుంటున్నావేమో గుడ్లలో పులిహారాలు దద్దోజనాలు చేస్తారని, అందరూ ఉపవాసం అంట, ఏమి చేయరు అంటే ఏమి చేయరు, నా దగ్గరికి నేను ఈ అన్నమన్న వండాను అని చెప్తే సరే వస్తాడు. అయితే వస్తూ సీతని కూడా తీసుకొస్తాడు. అప్పుడు కొంచెమే చేశాడు కదా, రాముడి కోసం ఇంకా తన కోసం ఆ బ్రాహ్మణుడు చేసుకున్నాడు. ఆ తర్వాత సీత వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సీత ఇంకా భోజనం చూస్తుంటే సీత ఏమనుకుంటుందంటే, ఇష్టం లేదా అంటే, ఇష్టం ఉంది తినండి అని చెప్పి అప్పుడు తినమంటారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇంకా వాళ్ళు ఇద్దరు తినేస్తారు కదా, భోజనం ఉండదు. ఇంకా ఆ బ్రాహ్మణుడు ఉపవాసం ఉంటాడు ఎలానో అలా. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతాయి. మళ్ళీ ఏకాదశి వస్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి 2 కేజీలన్నీ అడిగాడు. అప్పుడు సరే అమ్మా అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చేసాక వెళ్తాడు, మళ్ళీ వంట చేసుకుంటాడు, మళ్ళీ పిలుస్తాడు, శ్రీరామయ్య సాత్ సీతాయ్య మేరే భోజన్ కో భూక్ లగాయే అని చెప్పి పాట పాడి పిలుస్తాడు. ఈసారి రాముడు, సీత, లక్ష్మణుడు కూడా వస్తాడు.
అప్పుడు ఇలా అనుకుంటాడు, కొంచెం చేశాడు ఆసారి కూడా, ముగ్గురు కోసం చేశాడు. అప్పుడు ఇలా చూస్తాడు, భోజనం వెనక లక్ష్మణుడు వెనక, భోజనం వెనక లక్ష్మణుడు వెనక. అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు, ఇష్టం లేదా తినడం అంటే, ఇష్టం ఉంది, ఏం తినండి అని చెప్పి ఇస్తాడు. అప్పుడు ఆ రోజు కూడా బ్రాహ్మణుడికి ఏకాదశి. మళ్ళీ ఇంకో ఏకాదశి వస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకో ఏకాదశి వస్తుంది. వెళ్తాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, ఈసారి నాకు మొత్తం 4 కేజీలు కావాలి అంటే, సరే ఏం చేసుకుంటాడని చెప్పి ఇచ్చేస్తాడు గురుగారు. అప్పుడు ఇచ్చాక వెళ్తాడు బ్రాహ్మణుడు, వెళ్ళి మళ్ళీ వంట చేస్తాడు, మళ్ళీ పిలుస్తాడు గురుగారు చెప్పినట్టుగా. ఇలా శ్రీరామయ్యే సాత్ సీతాయ్యే సాత్ లక్ష్మణ్ అయ్యే అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అడిగాక వచ్చేస్తారు. ఈసారి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా వస్తాడు. అయితే అప్పుడు హనుమంతుడు వెనక భోజనం వెనక, హనుమంతుడు వెనక భోజనం వెనక బ్రాహ్మణుడు చూస్తాడు. అప్పుడు హనుమంతుడు అడుగుతాడు, ఏం ఇష్టం లేదని నేను అంటే, ఇష్టం ఉంటే తినేది అని చెప్పి అంత భోజనం చేసి రాముడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఇలా ఆపుతాడు బ్రాహ్మణుడు, ఆపి ఈసారి ఎంతమంది తెస్తున్నా నేను దానికి తగ్గట్టుగా వంట చేస్తానంటే అందరు చూసి నవ్వేసి వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడికి ఏకాదశి అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కలిసిపోతాయి. ఈసారి బ్రాహ్మణుడు వెళ్ళి గురువు గారిని ఇలా అడుగుతాడు, నాకు అన్ని 10 కేజీలు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు గురువుగారు ఇలా అనుకుంటాడు, అది ఎక్కడన్నా షాప్లలో అమ్మేస్తున్నాడా ఏంటి ఇవి అని చెప్పి వెళ్తాడు. వెనకాల శిష్యుల్ని పంపిస్తాడు కొంతమంది. అప్పుడు వెళ్తాడు కదా, చూస్తారు, ఇలా చాటులో చూస్తారు. ఈసారి బ్రాహ్మణుడు వెళ్ళి అక్కడ అన్ని పెడతాడు, ఒక చెట్టు కింద అన్ని పెడతాడు. పెట్టేసి అక్కడ కూర్చుంటాడు. ఆ తర్వాత ఇలా పిలుస్తాడు, శ్రీరామయ్యే శ్రీ సీతాయ్యే సాత్ లక్ష్మణయ్యే సాత్ హనుమానయ్యే మేరే భోజన్ కో భూక్ లగాయే అని చెప్పి పాట పాడతాడు. అప్పుడు అందరు వస్తారు, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు వస్తారు. వచ్చి ఇలా చెప్తాడు. అప్పుడు ఇలా చెప్తాడు బ్రాహ్మణుడు, మీరే వంట చేసుకోండి, ప్రతిసారి నేనే వంట చేయాలని చెప్తాడు. ఇంకా ఈసారి ఇటు పక్కనేమో ఈ శిష్యులు వెళ్ళి ఇలా చెప్తాడు. వాళ్ళు ఎవ్వరు కనిపించారు కదా, అయితే వెళ్ళి చెప్తాడు, ఏం లేదు అక్కడ బస్తాలు పక్కన పెట్టేసి కూర్చున్నాడు అని చెప్తే, ఏంటబ్బా అని చెప్పి ఈసారి గురువుగారు కూడా వస్తారు, చాటుగా చూస్తుంటారు. బ్రాహ్మణుడేమో అక్కడే కూర్చొని ఉన్నాడు, అక్కడ సామాన్లన్నీ ఉన్నాయి, అయితే చూస్తుంటాడు. ఈ బ్రాహ్మణుడు అటు పక్కన ఏం చేస్తాడంటే, మీరే వండండి అని చెప్తే వండుతూ ఉంటారు. ఇంకా రాముడు కూర్చొని కూరగాయలు తరగడం, ఇవి సీతేమో వంట వండడం, లక్ష్మణుడు కట్టెలు తేవడం, హనుమంతుడు నీళ్ళు తేవడం, ఇలా పనులు చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి దేవతలందరూ, వానర సైన్యం దేవతలందరూ దిగిపోతారు. కిందకి దిగిపోయి ఇంకా పని చేస్తుంటారు. సీతారాములు పని చేస్తే అందరికి ముచ్చటే కదా, కాబట్టి వచ్చేస్తారు, అందరు దిగిపోతారు. అందరు దేవతలు దిగిపోయి వంట చేస్తుంటారు. ఇదేం కనిపించక గురువు గారు వెళ్ళి ఇలా అంటాడు, అక్కడ బస్తాలన్నీ పడేసావు, నువ్వు కూర్చున్నావు, ఏంటి ఏం చేస్తున్నావు అంటే, నేను పడేసాను, అక్కడ చూడండి రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ వంట చేస్తున్నారు అంటే ఏం కనిపించదు పాపం. అప్పుడు
అప్పుడు నేను అంటాడు బ్రాహ్మణుడు, రామా నాకు మాత్రమే కనిపించకు, అందరికీ కనిపించు అని చెప్తే అందరూ కనిపిస్తారు. అప్పుడు గురువుగారు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు, నాకు దర్శనం ఇయ్యద్ది, నీకు దర్శనం ఇచ్చావు, నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పి అంటాడు అని అంటాడు. అంతే, ధన్యవాదాలు.